जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। न यस्य सख्यं पुरुषो वैति सख्युः सखा वसन् संवसतः पुरेऽस्मिन् गुणो यथा गुणिनो व्यक्तदृष्टेः तस्मै महेशाय नमस्करोमि। జీవేశ్వరుడు సర్వకాలమిత్రుడు. నగరమనదగిన ఈ దేహమునందు జీవునితో బాటుగా మిత్రుడగు ఈశ్వరుడు కూడా సర్వ జగత్సాక్షియే కలిసి నివసించుచున్నాడు. కాని జీవుడు తన మిత్రుని గుర్తించలేకున్నాడు. శబ్దము మొదలగు విషయములు చెవి మొదలగు ఇంద్రియములచే ప్రకాశింపజేయబడునే గాని ఆ ఇంద్రియములను ఆ విషయములు ప్రకాశింపచేయలేవు. అదేవిధంగా జీవుడు నిత్య దృక్ స్వరూపుడగు ఈశ్వరుని తన జ్ఞానములో విషయముగా చేయలేడు. అట్టి సర్వేశ్వరునకు నేను నమస్కరించుచున్నాను. 6th Canto 4th Chapter 24th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 34వ పాడ్కాస్ట్లో స్వాగతం. తృతీయ స్కంధంలో కపిలగీత 32వ భాగం నుండి మన కపిలగీత ప్రారంభమైంది. దీన్ని శ్రద్ధగా వినండి. ఒకవేళ ఈ పాడ్కాస్ట్ వినడం ప్రారంభిస్తే 32కి వెళ్ళి విని వస్తే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది కపిలగీత దేవహుతికి కపిలుడు తన తల్లి దేవహుతికి వివరించినటువంటి భాగం. ఇది విదుర మైత్రేయ సంవాదంలోని భాగంగా ఉంది. ప్రకృతి, పురుష, కాలములు మూడును భగవద్రూపములే. ప్రకృతి, పృథివీ మొదలగు రూపములతో మనకు కనపడును కనుక అది స్పష్టముగా గోచరించును. పురుషుడు, కాలము గోచరము కావు. అవి శాస్త్రము చేతనే ఎరుంగదగినవి. ఆ పరమ పురుషుడే లోన పురుష రూపములో ఉండి కోరుచున్నాను, ద్వేషించుచున్నాను అని మాటలను అనిపించుచు కోరికకు, ద్వేషమునకు, సుఖమునకు, దుఃఖమునకు ఆశ్రయుడై ఉండును. జీవుడు శరీరములో పరమ పురుషునకు శరీరమై లోన ప్రవేశించి నియమించుచుండుటచే ఆ భావమును కలవాడగుచున్నాడు. కనపడుచున్న, వినబడుచున్న సకల పదార్థములకు నిన్న గడిచినది, ఈ రోజు అగుచున్నది, రేపు కానున్నది అను వ్యవహారమును కలిగించున్నది కాలము. ఆ కాలమునకు కూడా లోనుండి నియమించువాడు పరమపురుషుడే. ఇట్లు పరమపురుషుడే లోకజీవ రూపుడై వెలుపల కాలరూపుడై ఉండును. అట్లు ఉండుటచే ఆ పరమపురుషుడే ఈ సృష్టికి మూలము. పరమపురుషుడు తనకే చెందినదగు ప్రకృతి యందు ఒకనాడు తాను సంకల్పించి సత్వరజస్తమో గుణములలో హెచ్చుతగ్గులుగా ఉండుట కలిగించును. ఆ ప్రకృతి యందు ప్రపంచ సృష్టి సామర్థ్యమును నిక్షేపించెను. అప్పుడు ఆ ప్రకృతి ప్రకాశము గల మహత్తత్వముగా ఆయను. సత్వరజస్తమో గుణములలో ఒక గుణము క్రిందకు పోవుట, ఒక గుణము పైకి లేచుటయే కదలిక అందురు. జగత్తుకు కారణభూతుడగు భగవానుడు సహజముగా ఏ వికారము లేనివాడు. అతని నుండి విడదీయుటకు వీలుగాకుండా శరీరం వలె ధరించి నియమింపదగినదై ప్రకృతి అతనితో చేరి ఉండును. ఈ విశ్వమంతయు లయములో ఆ ప్రకృతి యందు లీనమై ఉండును. దానిని తన సంకల్పరూప జ్ఞానముచే మరల ప్రకటము చేయవలనని భగవానుడు సంకల్పించును. అప్పుడా ప్రకృతి తమోరూపమై జీవాత్మల యొక్క జ్ఞానమును పూర్తిగా సంకోచింపచేయును. వాసుదేవ అను రూపము గల భగవానుని వ్యూహముచే అధిష్ఠితమగు అవ్యక్తము అనబడి మూల ప్రకృతి అంతఃకరణములో ఒకటగు చిత్తమును అనుగ్రహించుచుండును. అది శాంతము అనగా తమోగుణము ఆవరించనిది. అది సత్వగుణం ప్రధానముగా గలది కనుక ప్రకాశించుచుండును. అదియే భగవత్ సంకల్పముచే మహత్తత్వముగా వచ్చును. అవ్యక్తమునకు, దాని నుండి ఆవిర్భవించిన మహత్తత్వమునకు కూడా వాసుదేవుడే అధిష్టానమై ఉండును. చిత్తము స్వచ్ఛముగా ఉండి వికారములు ఏమీయూ లేనిదై రజస్తమస్సుములచే కలత చెందకుండా ఉన్ననాడు అది వాసుదేవునిచే అధిష్ఠింపబడునది
అని గుర్తింపవలెను. నీరు కదలిక లేక నురుగు కెరటముగా ఏర్పడక పైనుండి తనలో ప్రతిఫలించు వస్తువును ప్రతిబింపగలదై ఎట్లు ఉండునో అట్లు మనస్సు ఉన్ననాడు ఆ మనస్సును వాసుదేవుడు అధిష్ఠించి ఉన్నాడు. అది ఏ పరాప్రకృతి అని గుర్తించవలెను. భగవంతుని సంకల్పముచే ప్రేరణ చేయబడి మహత్తత్వములో వికారము కలుగును. అప్పుడది వైకారికము, తైజసము, తామసము అను భేదములచే 3 విధములుగా ఉండును. అది క్రియాశక్తి లేక అహంకారమనబడును. ఈ 3 విధములగు అహంకారము నుండే మనస్సు, జ్ఞాన కర్మేంద్రియములు, ఆకాశము మొదలగు భూతములగు కారణముగు శబ్దాది తన్మాత్రలు కూడా ఉద్భవించును. అహంకారమును సంకర్షణుడు అధిష్ఠించి ఉండును. అతనిని అనంతుడందురు. అతడు సహస్ర శిరస్సు గలవాడు. పరమపురుషుని వ్యూహములలో ఇది కూడా ఒక వ్యూహము. మనస్సులో నేను నడుచుచున్నాను, నేను చేయుచున్నాను అనడి భావములు కలుగుట అహంకారము చేతనే. ఇట్లు అహంకారము చేయుట మొదలగు క్రియలే వీటికన్నిటికీ ఆశ్రయముగు దేహమై ఉండును. శాంతముగా ఉన్నప్పుడు ప్రకాశము గలదై ఉండును. అప్పుడు తానుగా గుర్తించుకొనగలుగును. ఘోరముగా ఉన్నప్పుడు చరణము కలదగును. అప్పుడు ఇంద్రియములు ఆయా వ్యాపారములు చేయునవే ఉండును. మూఢమైనప్పుడే జ్ఞానము లేనిదై జడమై ఉండును. తన్ను తాను గుర్తించుకొనగల శాంత దశలో పంచభూతములతో శరీరమై ఉండును. ఇది అంతయు అహంకారము నుండి వెలువడినదే. సాత్విక అహంకారము నుండి మనస్తత్వము బయలువడినది. దానియందు సంకల్ప వికల్పములు కలుగును. సంకల్పమనగా ఒకటిగా తలంచుట. దేహముతో ఆత్మ ఒకటి అని తలంచుటకు సంకల్పమని పేరు. వికల్పమనగా ఒకటిగా వివిధ విషయములందు గూర్చి తలంచుట. మనసు ఈ 2 పనులను చేయుచుండును. తైజసహంకారము తోడుగా గల సాత్విక అహంకారం వలన మనస్సు ఏర్పడి సంకల్ప వికల్పములను చేయుచుండును. దానికి వ్యూహములలో ప్రద్యుమ్నుడు అధిష్టానము. ఆ ప్రద్యుమ్నుడే కాముడు. అందుచే మనసులో కోరికలు కలుగుచుండును. కోరికలు కలిగడి మనసును నియమించువాడు ప్రద్యుమ్నుడు లేక కాముడు. ఇంద్రియములకు అధిష్టాన దేవత అనిరుద్ధుడు. తైజసాహంకారముచే అనుగ్రహింపబడిన సాత్వికాహంకారము ఇంద్రియములను అభివ్యక్తము చేయును. అనిరుద్ధమనడి వ్యూహము ఋషుల చేత ఆరాధింపదగినది. ఇది శరత్కాలములోని నల్ల కలువ వలె నీలమగు వర్ణమై కలదే ఉండును. అనగా ఋషులు చేయవలసినది ఇంద్రియముల మూలస్థానముగు అనిరుద్ధిని ఉపాసించుటయే. జ్ఞానమును పుట్టించు సామర్థ్యము గలది బుద్ధి. దానిచే ఎరుంగబడును కనుక దేనినేను ఎరుంగునట్లు చేయునది బుద్ధి అనబడును. ఒక వస్తువును చూడగానే వస్తువుగా స్ఫురించుట బుద్ధివృత్తిచే కలుగును. అట్లు ఇంద్రియములలో ఆయా వస్తువులను గూర్చి జ్ఞానమును కలుగునట్లు చేయునది బుద్ధి. బుద్ధిలో భిన్న భిన్న ప్రవృత్తులుండును. బుద్ధి ఇంద్రియములను అనుగ్రహించి జ్ఞానమును కలిగించును. ఇంద్రియములు ఆయా పదార్థములతో కలియగనే కలిగడి జ్ఞానము ఆ బుద్ధి చేతనే కలుగును. అది భిన్న భిన్నముగా ఉండును. ఒకప్పుడు దానియందు లేని ధర్మము ఉన్నట్లు ఇంద్రియములు గుర్తించును. తెల్లగా ఉన్న శంఖమును చూచి పచ్చగా ఉన్నది అనుకొనుట అన్యథా జ్ఞానము. ఒకప్పుడు నిలువుగా లావుగా నిలిచిన వస్తువును చూచి మసక చీకటిలో మనిషియో మరాను అనుకొనుటను సంశయ జ్ఞానము. ఒకప్పుడు ఇది ఆ వస్తువే అని నిశ్చయ జ్ఞానము కలుగును. దీనిని ప్రమయదార్థ జ్ఞానమందురు. ఒక వస్తువును ఒకసారి ఎరింగిన తరువాత మరల మనసున గుర్తించుట స్మృతి. ఒకప్పుడు ఇంద్రియములు దేనిని గ్రహింపకుండా మానును. దీని నిద్ర లేక స్వాపము అందురు. ఇవన్నీ బుద్ధి ఇంద్రియములను అనుగ్రహించుటలో కలిగడి భేదములచే కలుగును. తైజసాహంకారము నుండియే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా ఆవిర్భవించును. కాని కేవల తైజసాహంకారము నుండి ఆవిర్భవింపవు. వైకారికము లేదా సాత్వికమైన అహంకారముతో కూడిన తైజసాహంకారము నుండియే ఇంద్రియములు ఆవిర్భవించును. ఆ ఇంద్రియములు
కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములని రెండు విధములు. జ్ఞానేంద్రియములను బుద్ధి అనుగ్రహించును, కర్మేంద్రియములను ప్రాణము అనుగ్రహించును. అనగా జ్ఞానేంద్రియములు ఆయా పదార్థములతో సంబంధించి జ్ఞానమును కలిగించుట బుద్ధి చేతను, కర్మేంద్రియములు అవి చేయదగిన పనులు చేయుటకు ప్రాణము చేతను అని గుర్తించవలెను. భగవత్ సంకల్పముచే వికారము చెందిన తామసహంకారము నుండి శబ్దము సూక్ష్మము రూపముగా ఆవిర్భవించును. దానిని శబ్ద తన్మాత్రమందురు. ఆ శబ్ద తన్మాత్రము నుండి ఆకాశము ఆవిర్భవించెను. శ్రోత్రము ఇంద్రియము. ఇది శబ్దమును గుర్తింపజేయు ఇంద్రియము. శబ్దము ఆకాశమునకు అసాధారణము గుణము. అది ఒక అర్థమును బోధించును. ఆ శబ్దమే ద్రష్ట అగువానికి పదార్థము తెలిసినది అనుటకు సూచకము. ఒక అర్థమును చూచి ఒక శబ్దముతో దానిని కూర్చి చెప్పినవాడే దానిని ఎరింగినవాడు. ఈ శబ్దం వలన ఆ పదార్థము గోచరమగును, అనగా వినినవానికి తెలియబడును. శబ్దమునకు అర్థమునకు సంబంధము నిత్యము. దాని ఎరింగడివాడు ద్రష్ట. దాని చేతనే వానికి కలిగిన జ్ఞానము అభివ్యక్తమగును. లోకములోనున్న సర్వ పదార్థములకు అవకాశము ఒసంగునది ఆకాశము. శరీరములోన ప్రాణము కదులుటకు, ఇంద్రియములు ప్రసరించుటకు, ఆత్మలోన ఉండుటకు, వెలుపల సకల పదార్థములు ఉండుటకు అవకాశమును ఇచ్చునది ఆకాశము. శబ్ద తన్మాత్ర నుండి ఏర్పడిన ఆకాశమనడి మహాభూతము నుండి స్పర్శ తన్మాత్ర బయలువడెను. ఆ స్పర్శయే వాయువును గుర్తింపచేయునది. దానిని గుర్తించునది త్వక్ అనడి ఇంద్రియము. మార్దవము, కఠినత్వము, చల్లదనము, వెచ్చదనము మొదలగు వానిని స్పర్శచేతనే ఎరుంగుదురు. వాయువు చేతనే చెట్లు కొమ్మలు కదలుట, కలిసి ఉన్నవి దూరమగుట, దూరమైనవి మరల కలుగుట, ఒక ద్రవ్యం ఒక చోటు నుండి వేరొక చోటికి చేరుట, శబ్దము ఒక చోటి నుండి వేరొక చోటికి చేరుట జరుగుచున్నది. ఎక్కడో ఒక చోట ఉన్న వస్తువునందున్న వాసనను దూరముగా ఉన్న ఘ్రాణేంద్రియము గ్రహించున్నట్లు చేయునది వాయువే. ఎచ్చటనో బయలువెడలిన శబ్దము దూరముగా ఉన్న చెవికి వినబడుట వాయువు చేతనే. భగవత్ప్రేరణచే స్పర్శ తన్మాత్ర గల వాయువు నుండి రూపతన్మాత్ర, దాని నుండి తేజస్సు ఆవిర్భవించెను. ఆ రూపమును గ్రహించున్నది నేత్రము. ఈ రూపము చేతనే ఒక ద్రవ్యము వేరొక ద్రవ్యము కంటే వేరైనదని గుర్తించుటకు సాధనమైన ఆకారము ఏర్పడినది. ఈ రూపము ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఉండును. ఒకే రకముగా ఉండు వ్యక్తులన్నిటియందు సాదృశ్యమును గోచరింపచేయునది ఈ రూపమే. ఈ రూపము చేతనే తేజస్సు ఏర్పడినది. రూపము చేతనే ఇది తేజస్సు అని గుర్తింపబడును. ఈ తేజస్సు చేతనే వస్తువులు ప్రకాశించుతుండును. గట్టిగానున్న బియ్యం మొదలగు వస్తువులు మెత్తనగును. శరీరములో ఆకలి దప్పులు ఏర్పడి దాని ద్వారా త్రాగుట, భుజించుట సంభవించుచున్నవి. మంచును చలిని తొలగించుట, మంచును తేమను ఇంకింపచేయుట తేజస్సు యొక్క లక్షణములు. భగవత్ప్రేరణమున రూపతన్మాత్ర మార్పు చెందిరి రసతన్మాత్ర అగును. ఈ రసతన్మాత్ర నుండి జలము అనడి మహాభూతము ఏర్పడినది. ఆ రసమును గ్రహించు ఇంద్రియము జిహ్వ. రసము ఏకరూపమే గాని దానితో చేరిడి ద్రవ్యముల యొక్క భేదములచే వగరు, తీపి, చేదు, పులుపు, కారము అను భేదములు ఏర్పడుచున్నవి. జలము గట్టిగా ఉన్నదానిని తడుపుటకు పనికివచ్చును. మట్టి మొదలగు వానిని ముద్దగా చేయును. మనకు తృప్తి కలిగించినది నీరే. దాహము కలుగుటచే శరీరము కలిగిన బడలిక తీరుట నీటి చేతనే. వస్తువు మెత్తబరుచుట నీటి చేతనే. వెచ్చదనము తొలగించున్నది నీరే. ఇది భూమిలో అధికముగా ఉండును. మనకు కనపడు పదార్థములన్నీయు పంచభూతముల కలయికచే ఉన్నవైనను అందు జలభాగము అధికముగా ఉండును. దైవప్రేరితమగు రసతన్మాత్ర నుండి ఏర్పడిన జలము నుండి గంధ తన్మాత్ర ఆవిర్భవించెను. ఈ గంధ తన్మాత్ర నుండి భూమి ఏర్పడును. భూమి యందు వాసన గ్రహించున్నది ఘ్రాణేంద్రియము. వాసనంతయు ఏకరూపమే గాని ఆయా పదార్థముల కలిగచే వేరువేరు వాసనలు మనచే గ్రహింపబడుచుండును.
కొన్నిటిలో పులుపు వాసన, కొన్నిటిలో దుర్వాసన, కొన్నిటిలో మిశ్రమ వాసన ఏర్పడుచుండును. కుండలు మొదలగు పదార్థములు తయారు చేయుటకు మట్టియే అనగా భూమియే సాధనము. చరాచరము సకల భూతములకు స్థానము భూమియే. బీజముల నుండి మొలకలను రప్పించున్నది భూమియే. ఆయా దేశములలో దేశభేదముచే ఒకే రకమగు విత్తనముల నుండి సారములో భేదము ఏర్పడుట భూమి వలననే. ఆకాశం యొక్క గుణమును శబ్దమును గ్రహించున్నది శ్రోత్రేంద్రియము. వాయు యొక్క గుణ విశేషముగు స్పర్శను గ్రహించున్నది త్వక్ ఇంద్రియము. తేజస్సు యొక్క గుణ విశేషమగు రూపము గ్రహించున్నది చక్షురింద్రియము. జలము యొక్క గుణ విశేషముగు వాసన గ్రహించున్నది జిహ్వేంద్రియము. భూమి యొక్క గుణ విశేషముగు వాసనను గ్రహించున్నది ఘ్రాణేంద్రియము. ఏ భూతమునకు ఆ భూతమునందు ఒక గుణము సాధారణముగా ఉండును. ఆ భూతముల కలయికచే ఆ గుణము వేరొక భూతమందు కూడా కనపట్టుచుండును. ఇట్లు సృష్టికి ముందుండు మూల ప్రకృతి నుండి ఏర్పడిన మహత్తత్వం మొదలు పృథ్వీ వరకు ఏర్పడినవి. ఇవన్నీ కలియవలెను. దీని తర్వాత భాగాన్ని మనం తెలుసుకుందాం. తన్మాత్రలు, తర్వాత ఇంద్రియములు, వాటి యొక్క విషయాలు మనం దీనిలో తెలుసుకున్నాం. చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది. అందరూ కూడా తిరిగి విని అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. తర్వాత భాగాన్ని మళ్ళీ మనం సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.